ఇంతకీ మీ పేరు చెప్పలేదు? సూరజ్. ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే జియో హాట్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఇంతకాలం సూరజ్ ను ప్రేమిస్తున్నానని చెప్పాలని ప్రయత్నించిన జ్యోత్స్నకు సరైన అవకాశం దొరకదు. సూరజ్ తన మాట వినడం లేదని జ్యోత్స్న బాధపడుతూ దీప, కార్తీక్ ల దగ్గర తన మనసులోని బాధను చెబుతుంది. సూరజ్ కి తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అతను తనకు అవకాశం ఇవ్వడం లేదని జ్యోత్స్న అంటుంది. అంతేకాదు, సూరజ్ కు ఇంత పొగరు ఎందుకు వచ్చిందని, తన ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ జ్యోత్స్నకు ధైర్యం చెబుతూ, నువ్వు ఫైటర్వి, నీ మనసులో ఉన్న మాటను అందరి ముందు ధైర్యంగా చెప్పు అని ప్రోత్సహిస్తాడు. ఇక జ్యోత్స్న కూడా ఈసారి వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంటుంది. సూరజ్ పుట్టినరోజు కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. కేక్ కటింగ్ కోసం అందరూ సిద్ధమవుతున్న సమయంలో దాసు కూడా అక్కడికి వస్తాడు. కార్తీక్ పిలవడంతోనే తాను వచ్చానని దాసు చెబుతాడు. ఇంట్లో మంచి విషయం జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులంతా ఉండాలని కార్తీక్ అనుకున్నాడని దశరథ్ వివరిస్తాడు. అయితే పారిజాతం మాత్రం ఏం జరగబోతుందో అని అనుమానంగా చూస్తుంది. అసలు ట్విస్ట్ మాత్రం ఆ తర్వాత మొదలవుతుంది. అందరి ముందు జ్యోత్స్న తన మనసులో దాచుకున్న ప్రేమను బయటపెడుతుంది. తనకు సూరజ్ అంటే చాలా ఇష్టమని, అతనితో జీవితాంతం కలిసి జీవించగలననే నమ్మకం ఉందని కుటుంబ సభ్యులందరికీ చెబుతుంది. తాను చెప్పాల్సిన మాట చెప్పానని, ఇప్పుడు సూరజ్ తన గురించి ఏం అనుకుంటున్నాడో అతనే చెప్పాలని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో ఇంట్లో ఉన్న అందరి చూపు సూరజ్ పై పడుతుంది. శివనారాయణ, దశరథ్, కార్తీక్, దీప కూడా సూరజ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తారు. అయితే ఎవరూ అతనిపై ఒత్తిడి చేయబోమని, పెళ్లి అనేది ఇద్దరి ఇష్టంతోనే జరగాలని దీప స్పష్టం చేస్తుంది. సుమిత్ర కూడా సూరజ్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని చెబుతుంది. అప్పుడు సూరజ్ అందరికీ ఊహించని సమాధానం ఇస్తాడు. జ్యోత్స్న అంటే తనకు ఇష్టమేనని చెబుతాడు. జ్యోత్స్న కళ్లను చూసిన తర్వాత ఆమె మనసులో తానే ఉన్నానని అర్థమైందని అంటాడు. అంతేకాదు, జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా చెబుతాడు. దీంతో అక్కడున్న కుటుంబ సభ్యులంతా ఆనందంతో నిండిపోతారు.